హమాస్ పై పోరులో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దువ్విన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా ఇజ్రాయెల్ రేంజ్ ను అంచనా వేయలేకపోయిందా? పేజర్లను ఆర్డర్ చేసి ఇజ్రాయెల్ నిఘా నుంచి తెలివిగా తప్పించుకున్నామని భావించిన హెజ్బుల్లా ఇజ్రాయెల్ వేసిన ట్రాప్ లోనే చిక్కుకున్నట్లు గ్రహించలేకపోయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. లెబనాన్ ను ఉలిక్కిపడేలా చేసిన పేజర్ల పేలుడంతా ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ అంటూ సంచలన రిపోర్ట్ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్ ఎలా ప్లాన్ చేసింది? రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. గాజాపై దాడులు చేస్తూ హమాస్ పై ఇజ్రాయెల్ పోరు కొనసాగిస్తున్న వేళ లెబనాన్ కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దువ్వింది. దీంతో హమాస్ పై ఓ వైపు పోరు సాగిస్తూనే హెజ్బుల్లా దాడులకు ధీటుగా ఇజ్రాయెల్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ పై పోరు అనగానే ఎప్పటికైనా ముందు గుర్తొచ్చేది ఆ దేశ నిఘా వ్యవస్థే. ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ చేపట్టే మిషన్స్ కి తిరుగు ఉండదు. అందుకే శత్రు దేశాలు ముందు ఇజ్రాయెల్ నిఘాలో పడకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తాయి. హెజ్బుల్లా కూడా అదే ట్రై చేసింది. కానీ అప్పటికే ఇజ్రాయెల్ ప్లాన్ అంతా రెడీ చేసి పెట్టింది. హెజ్బుల్లాకు పేజర్లు చేరే క్రమంలో ఇజ్రాయెల్ వాటిని మ్యానిపులేట్ చేసి ఉండవచ్చని మొదట అందరూ భావించారు. న్యూయార్క్ టైమ్స్, ఇరాన్ కు చెందిన మొహర్ న్యూస్ ఏజెన్సీల రిపోర్ట్ రిలీజ్ అవ్వగానే షాక్ అవ్వడం ప్రపంచం వంతైంది. ఇజ్రాయెల్ ఆ పేజర్లను మ్యానిపులేట్ చేయడం కాదు, అసలు ఆ పేజర్లను తయారు చేసిన కంపెనీనే ఇజ్రాయెల్ దట. ఇందుకోసం హంగరీలో బిఎస్ఈ అనే షెల్ కంపెనీని క్రియేట్ చేసింది. దీనికి తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ బ్రాండింగ్ వాడుకుంది. అనేక మంది క్లయింట్లకు పేజర్లను తయారు చేస్తున్నట్లు అందరూ నమ్మేలా సెటప్ చేసింది. అప్పటికే సామాన్య ప్రజల్లోనూ కొందరు ఈ పేజర్లను వాడుతుండటంతో అది కమ్యూనికేషన్స్ కు సేఫ్ అని భావించిన హెజ్బుల్లా 5,000కు పైగా పేజర్లను బిఎస్ఈ సంస్థ నుంచి ఆర్డర్ చేసింది. మొసాద్ అంటే భయంతో పేజర్లను వాడాలని డిసైడ్ అయిన హెజ్బుల్లా ఆ ఏజెన్సీ తమ ఆలోచనల కంటే వేగంగా ఉందని గ్రహించలేకపోయింది. హంగరీ నుంచి దిగుమతి అయిన ఈ పేజర్లలో బిఎస్ఈ సంస్థ సీక్రెట్ గా పిఈటిఎన్, ఆర్డిఎక్స్ వంటి పేలుడు పదార్థాలను యాడ్ చేసినట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ప్రతి పేజర్లలో బ్యాటరీ పక్కనే ఆ పేలుడు పదార్థాలను ఏర్పాటు చేసింది. దీనికి రిమోట్ ట్రిగ్గర్ స్విచ్ ని కూడా పెట్టింది. పేలే ముందు అనేక సార్లు పేజర్లో బీప్ సౌండ్ వచ్చేలా ఇది డిజైన్ చేసింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 3:30 ఆ పేజర్లన్నీ ఒకేసారి పేలిపోయాయి. హెజ్బుల్లా హైకమాండ్ నుంచి ఏదో మెసేజ్ వచ్చి ఉంటుందని మిలిటెంట్లు భావించారు. కానీ ఊహించని విధంగా పేజర్ల పేలుడుతో హెజ్బుల్లా ఉలిక్కిపడింది. ఇదే తరహాలో వాకీటాకీలు పేలాయి. ఈ పేలుళ్లలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ చర్యతో డైరెక్ట్ గా ఫైట్ చేయకున్నా దాకున్న తమ నుంచి తప్పించుకోలేరనే సంకేతాన్ని ఇజ్రాయెల్ శత్రువులకు పంపించినట్లయింది. అయితే ఇంత జరిగిన దానిపై ఇజ్రాయెల్ అధికారికంగా ఏం స్పందించలేదు. షెల్ కంపెనీగా పేర్కొన్న బిఎస్ఈ సంస్థ సీఈఓ సైతం ఈ తయారీకి తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం సప్లై చేశామని వివరణ ఇచ్చారు. హంగరీ ప్రభుత్వం సైతం వీటి ఉత్పత్తి తమ దేశంలో జరగలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇజ్రాయెల్ గతంలో చేపట్టిన మిషన్స్, మొసాద్ సామర్థ్యం, ప్లానింగ్ స్టైల్స్ గమనిస్తే ఈ పేలుళ్లకు కారకులు ఎవరనే ప్రశ్నకు వేళ్లన్నీ ఇజ్రాయెల్ వైపే చూపిస్తాయన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.